కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇరిగేషన్ మంత్రి ఆదేశాల మేరకు ఏలేరు జలాశయం నుంచి 1000 క్యూసెక్యుల నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ఎల్నీలో ప్రభావంతో వర్షపాతం తగ్గినప్పటికీ పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట చివరి ఆనకట్టుకు సాగునీరు అందించేలా ప్రణాళికలు రూపొందించినట్లు జనసేన నేతలు తెలిపారు. ప్రస్తుతం ఏలేరులో 8.22 టీఎంసీల నీరు ఉందని, రైతులు ఆరుతడి పంటలు సాగు చేసి పంటల బీమా చేసుకోవాలని కోరారు. సాగునీటి సమస్యలపై రైతులు హెల్ప్ లైన్ ను సంప్రదించాలని అధికారులు సూచించారు. భూమి అయితే ఉన్నది, అది పండూరు చివర, అలాగే నేమం, పెనుమత్తి, తమ్మవరం గ్రామాలు ఉన్నాయి. వాటిలో కూడా గత 4 పంటలుగా ఒక మడి ఎప్పుడు ఎన్నలేదు, ఒక మడి ఎప్పుడు మునిగిపోనివ్వకుండా మేమైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం చేసుకోవడం జరిగింది. అలాగే మనోహర్ గారు చేసే విధానం వల్ల ప్రతి గింజ కొనగలిగాం. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రతి గింజ కూడా కొని రైతుకు చేసాం. ఈసారి కూడా ఇది 5వ పంట మేము వచ్చిన తర్వాత. ఈ 5వ పంట కూడా దీనికి చేసిన కృషికి అయితే మటుకు అభినందిస్తూ ఉన్నా. వీళ్ళందరినీ నేను రాలేకపోయాను, కానీ నాకు కూడా నా 2000 ఎకరాలను కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఎంపీ గారు దీన్ని సారథ్యం వహిస్తున్నారు కాబట్టి తప్పకుండా దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆ వాటర్ రిలీజ్ చేసేటప్పుడు నన్ను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ క్షణం వరకు ఒక అనిశ్చిత పరిస్థితి. ఈ ఖరీఫ్ సీజన్ ముందుకెళ్తుందా లేదా, మనం పంట సాగు చేయగలమా లేదా, నీరు అందుతుందా లేదా అనే ఒక ఆందోళనతో ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఈ ఆందోళన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వస్తూనే ఉంది. ఆయన అధికారులతో మాట్లాడుతూనే ఉన్నారు. చివరిగా నిన్న ఉదయం నుంచి ఈ రోజు ఉదయం వరకు ఈ మీటింగు జరిగే కొన్ని క్షణాల వరకు ఆయన అధికారులతోనూ ఇరిగేషన్ మంత్రి రామానాయుడు గారితోనూ చర్చిస్తూనే ఉన్నారు. ఆ చర్చల సారాంశం తేలింది ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయంటే ఎనీ కాస్ట్ ఏలేరు ఆయకట్టుకు 1000 టీఎంసీల నీరు 1000 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలనే ఒక నిర్ణయం జరిగింది. దానికోసం ఆయన అనారోగ్యాన్ని, ఇబ్బందిని పక్కకు పెట్టి నిన్నంతా ఈ చర్చల్లోనే ఆయన గడిపారు. ఇక్కడికి మమ్మల్ని పంపే ముందు కూడా ఒకటి చెప్పారు, రైతులకు మీరు అష్యూరెన్స్ ఇవ్వండి, ఎవరు ఆందోళన చెందవద్దని చెప్పండి. ఇది గడ్డు కాలం, పంటలు వేసిన రైతులు ఒకవేళ ఇబ్బంది పడతారేమో, ఇబ్బంది పడకుండా వాళ్ళని పంటల బీమా కూడా చేయించుకోమని చెప్పండి అని మా అందరికీ చెప్పి, ఈ నీరు ఈ విధంగా విడుదల అయ్యే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ఆయన 4-5 రోజులుగా కష్టపడి చివరికి ఇది సాధించారు. ఈ క్షణం వరకు ఒక అనిశ్చిత పరిస్థితి. ఈ ఖరీఫ్ సీజన్ ముందు